సో హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము అశోక్ లేలాండ్ది స్టాక్ చెక్ చేసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 234 ఉంది కదా. ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ అనేది చెక్ చేసుకుందాము. 4 అవర్స్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఇప్పుడు మనం చూసుకుంటే ఓకే, అప్ ట్రెండ్ అని నడుస్తుంది కొద్దిగా. ఇప్పుడు మనం మళ్ళీ 30 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాపర్ బుల్లిష్ ఉంది, బేరిష్ ఉంది. ఇప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు కదా ఫ్రెండ్స్. మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్ ఎంత ప్రిసైజ్గా పనిచేస్తుందో, ఎంత క్లియర్గా మనకి లైన్స్ గీసిస్తుందో. ఈ రెడ్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్. సో చూడొచ్చు ఎంత బాగా ఒబే చేస్తుంది చూడండి మన వాల్యూమ్ ఇండికేటర్తో. సో ఒకసారి మనం చూసేసుకుందాం ఇక్కడ. ఇదిగోండి, మన సపోర్ట్ లెవెల్ ప్రాపర్ గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ అయింది. సో నెక్స్ట్ హయ్యర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. మనకి ఇక్కడ డైరెక్ట్గా బ్రేక్ అయింది గ్రీన్ క్యాండిల్తో. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇగో మనకి ఇక్కడ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగ చూడొచ్చు మీరు ఎంత బాగా మన వాల్యూమ్ ఇండికేటర్ అనేది చెప్తుందో, ఎంత ప్రిసైజ్గా చెప్తుంది చూడండి. ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. మనము ప్రాపర్ ట్రేడ్ తీసుకోవడానికి మన వాల్యూమ్ ఇండికేటర్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనకి గ్యాప్ అప్ అయిపోయింది చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, బ్రేక్ అయింది, ప్రాపర్ బ్రేక్ ఇది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా చూడొచ్చు, బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ రీచ్ అయిపోయింది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా చెప్తుందో. రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇలా మన వాల్యూమ్ ఇండికేటర్ చాలా ప్రిసైజ్డ్గా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది చూసారా. ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ బ్రైట్ ఉంటే అక్కడ హై వాల్యూమ్ ఉందని అర్థం, అంటే యాక్టివ్ వాల్యూమ్. అక్కడ బయర్స్ ఎక్కువ, లేకపోతే సెల్లర్స్ కూడా ఎక్కువ ఉన్నారని అర్థం. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ప్రాపర్గా రిజెక్ట్ అయింది కదా. కొద్దిగా కింద స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పైగా మనకి చాలా హయ్యర్ వాల్యూమ్ ఉంది. సో మనం ట్రేడ్ తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వాల్యూమ్ ఇండికేటర్ ఎంత క్లియర్గా చెప్తుంది చూసారా. మన వాల్యూమ్ ఇండికేటర్ అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.